జేజీ తాతకి ఇల్లు తెలియదంట, మరి ఎవరు తీసుకొస్తారు? నువ్వు భయపడవు నాన్న, నువ్వు పెద్దగా ఉన్నావు కదా, భయపడవు. చిన్నగా ఉన్నావా? నిలబడు నిలబడు. అమ్మో, ఇంత పెద్దగా ఉన్నావు కదా, పెద్దగా అయినావు కదా ఇప్పుడు. నువ్వు పెద్దగా అయినావు కదా. అక్కడ నిలబడు. ఆ కాతను తాతనట తీసుకురా పాపం. అక్కడ దిగిండు ఇప్పుడు, అక్కడ రోడ్డు పైన తాత కూర్చో. నువ్వు ట్రైన్ దిగిండంట నానా, బ్లూ ట్రైన్ అన్నావు కదా ఇప్పుడు. నువ్వు దిగిండంట, తీసుకురా పో. సైకిల్ ఉంది కదా నీది, మీ సైకిల్ ఉంది కదా, తీసుకురా. నాకు ఇప్పుడు బండి లేదు కదా, తాతయ్య తీసుకెళ్ళిండు బండి నాది. నీ సైకిల్ ఉంది కదా, నువ్వు తీసుకుని రాపో తాతని. ఎందుకు? నీకు సైకిల్ నీకు నడపొచ్చు కదా. అక్కడ ఒక నిమిషం కూర్చో. సరే కూర్చో. ఎవరు తీసుకొస్తారు మరి? రమేష్ తాతకు చెప్పు ఫోన్ చేసి, మరి నువ్వు తీసుకురా తాత, జేజీ తాతని తీసుకొని రా వచ్చేటప్పుడు అని చెప్తావా? ఫోన్ చేసి ఫోన్ తీసుకొని చెయ్యి. మరి ఫోన్లో చెప్పు మరి తాతని తీసుకొని రా అని. జేజీ తాతని తీసుకురా మరి ఫోన్ చేయి తాతకి. చెప్పావా? తీసుకొస్తాడంటనా? ఏమన్నాడు తాత? తీసుకొస్తా అన్నాడా? ఎట్లా తీసుకొస్తారంట మరి రమేష్ తాత? ఎట్లా తీసుకొస్తారంట? సైకిల్ లేదు కదా రమేష్ తాత దగ్గర, సైకిల్ లేదు కదా. బండి మీద తీసుకొస్తాడటనా? నువ్వు మాట్లాడు, నేను మాట్లాడను. చెప్పు తాతకి మాట్లాడదంట అని. ఎందుకు కింద పడుతున్నాడా? తీసుకురాపో నువ్వు తాతని, నువ్వు తీసుకొని రాపున్నాడు. రమ్మన్నాడు, ఫోన్ చేసిండు ఇప్పుడు తాత. ఫోన్ చేసి ఆర్యన్ని పంపి అంటున్నాడు. భయపడతావా? ఎందుకు భయపడతావు? భయం కాదు, అక్కడ ఏం ఉండదు, ఏం భయపడరు అక్కడ. ఎందుకు భయము? లైట్లు ఉంటాయి కదా అక్కడ, లైట్ ఉంటది కదా, భయం కాదు. ఇద్దరం వెళ్దామా మరి సైకిల్ మీద? నన్ను ఎక్కించుకొని నడిపిస్తావా? సరే వెళ్దాం మరి. ఓకే. అదే ఏమంటారు దాన్ని?
కాదు నానా, దాన్ని ఏం చుక్క అంటారు? కాదు, ఇంకా వేరే పేరు ఉంటది కదా, ఏంటది? ఏమంటారు చెప్పు? దిష్టి చుక్క. నువ్వు ఎందుకు పెట్టుకున్నావు దిష్టి చుక్క? పెట్టుకోవడం మర్చిపోయినామా? సర్లే, మనం బాగా ఆడుకుందాం, ఓకేనా? ఆడుకుందామా? పద పద ఆడుకుందాం. ఎంత